హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐలన్ బాబు టాక్స్. ఫైనాన్స్ అండ్ మనీ సేవింగ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతాం. చాలా మందికి మనీ అనేది చాలా ఎక్కువగా తెలియకుండానే మధ్యతరగతి వాళ్ళకి డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు. అవేంటో అందులో కొన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా కిరాణా ఐటమ్స్ మరియు ఈఎంఐస్ లోన్స్ వాటి విషయంలో చాలా తప్పులు చేస్తుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈఎంఐలో తీసుకుంటారు. అది చాలా పెద్ద పొరపాటు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక ఫోన్ కొనాలనుకున్న నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఈఎంఐలో కొనాలని నిర్ణయం తీసుకుంటారు. ఈఎంఐలో ఆఫర్స్ వస్తున్నాయని చెప్పేసి ఈఎంఐలో ఆఫర్లు వస్తున్నాయని ఫోన్ కొనడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఒక బడ్డెన్ అనేది ఏర్పడుతుంది. ఈ బడ్డెన్ వల్ల చాలా ఎక్కువగా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వీటితో పాటుగా వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ ఈఎంఐలో తీసుకుంటారో కొన్ని నెలలు బాగానే పే చేస్తారు. తర్వాత ఈఎంఐ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ టైంలో ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల లేదంటే ఏదైనా ఇబ్బందుల వల్ల అప్పుడు ఈఎంఐ కట్టలేకపోతుంది. బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫోన్ తీసుకునేటప్పుడు ఒక 10-12 రోజులు, ఒక కొన్ని మంత్స్ అయినా పర్లేదు, కొంచెం అమౌంట్ దాచుకొని ఒక్కసారి ఆఫర్లో ఫెస్టివల్ సీజన్స్ లో కానీ ఎప్పుడైనా ఆఫర్లో మంచి ఫోన్ ని ఒకేసారిలో వన్ టైం బై చేయండి. ఏది కొనాలన్నా ఒక్కసారి బై చేయండి. వీటితో పాటుగా మీరు కిరాణా స్టోర్కి వెళ్ళేటప్పుడు మీరు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయండి. అంటే మీ చేతిలో మీకు ఎంత అవసరమో అంత అవసరం అయ్యే విధంగా మీరు ఎక్కువగా అమౌంట్ తీసుకువెళ్లకుండా మీకు ఎంత అయితే అవసరమో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆ లిస్ట్ ప్రకారమే మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ యొక్క ఐటమ్స్ ని పర్చేస్ చేసుకోండి. వీటితో పాటుగా కిరాణా ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంఫర్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు కంఫర్ట్ అనేది ఒక 4 రూపీస్ మాత్రమే. కంఫర్ట్ ప్యాకెట్ అనేది 4 రూపీస్ మాత్రమే. అది అది ఒక 10 నుంచి 10 జతల వరకు అప్ టు ఒక బకెట్ బట్టల వరకు ఒక కంఫర్ట్ అనేది యూజ్ అవుతుంది. కానీ మీరేమనుకుంటారు, కంఫర్ట్ బాటిల్ ఆఫర్ లో వస్తుంది లేదా కంఫర్ట్ బాటిల్ కొనుక్కుందాం అని చెప్పేసి కంఫర్ట్ బాటిల్ కొనుక్కుంటారు. ఆ బాటిల్ ఏమవుతుందంటే మీకు ఒక 5-6 సార్లు, మహా అయితే ఒక కొంచెం ఓడినా ఒక 10 సార్లు బాటిల్ అయితే ఎగిరిపోతుంది. అంటే మీరు కొనుక్కున్న ఒక పెద్ద బాటిల్ ని తీసుకుంటే అది చాలా వేగంగా కంఫర్ట్ బాటిల్ అనేది అయిపోతుంది. ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఏదైనా సరే ఒక కంఫర్ట్ బాటిల్ తీసుకున్నప్పుడు కానీ బాటిల్ గురించి కాకుండా విడివిడిగా ప్యాకెట్స్ రూపంలో ఉంటాయి. ఆ ప్యాకెట్స్ తీసుకోమని నా సలహా ఇస్తాను. అంటే నెలకు సరిపోయే ప్యాకెట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 ప్యాకెట్లు తీసుకుంటే ఒక నెల అంతా సరిపోతాయి. ఎందుకంటే నెలలో వారంలో ఒక 2-3 సార్లు మాత్రమే మీరు డ్రెస్ వాష్ చేస్తుంటారు కాబట్టి డైలీ వాష్ చేసే వాళ్ళు, డే బై డే వాష్ చేసే వాళ్ళు అయితే 15 ప్యాకెట్లు అలా ఆఫర్లో అలా తీసుకోండి. కానీ ఇలా పెద్ద బాటిల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే అది అంచనా మనకు అనేది తెలియదు. ఇంకో విషయం, షాంపూ డబ్బాలు కానీ షాంపూస్ కానీ మీరు తీసుకుంటారు. వాటిని తీసుకునేటప్పుడు మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. షాంపూలు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే షాంపూ డబ్బాలు కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో చాలా మంది 1 రూపీకే చిక్ షాంప్స్ ఉంటాయి. కానీ చిక్ షాంప్ పెద్ద డబ్బా తీసుకుంటారు, అది 1 మంత్ లోనే అయిపోతుంది. దీన్ని కంపేర్ చేసుకుంటే మహా అయితే 1 రూపీ ప్యాకెట్స్ అయితే లేదా 50 పైసా ప్యాకెట్స్ అయితే నెల మొత్తానికి ఒక 20 రూపీస్తో మీకు సరిపోతుంది. కానీ మీకు తెలియకుండానే 150 నుంచి 200 రూపాయలు విలువ గల షాంపూ డబ్బాను కొనుక్కొని మీరు తెలియకుండానే మనీని వృధా చేస్తారు. ఈ విధంగా మిడిల్ క్లాస్ వారు కిరాణా ఐటమ్స్ కొనుక్కునేటప్పుడు ఇలా మనీ అనేది ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా ఎక్కువగా పిండి పదార్థాలు, ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఏవైనా పిండికి సంబంధించిన ఐటమ్స్ కానీ కిరాణా ఐటమ్స్ లూజ్ తీసుకునేటప్పుడు మీకు ఎంతవరకు అవసరమో అంతే తీసుకోండి. ఏదో ఆఫర్లో వస్తుందని చెప్పేసి ఒక షుగర్ కానీ లేదంటే ఏవైనా గోధుమ రవ్వ, ఏవైనా ఐటమ్స్ వచ్చేసరికి ఎక్కువగా పర్చేస్ చేయకండి. ఎందుకంటే ఎక్కువగా మీరు పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువగా లూజ్ తీసుకోవడం వల్ల అవి చీమలైనా పట్టొచ్చు, లేదంటే వాటి వల్ల
ఎక్కువ బూజు పట్టొచ్చు, లేకపోతే ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా జరగచ్చు. అందుకే మీకు ఎంతవరకు నెలకు అవసరమో అంతవరకే తీసుకోండి. ఈ విధంగా నేనైతే మీకు కిరాణా సంబంధించి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఫర్దర్ వీడియోలో మనీ సేవింగ్ ఛానల్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మీరు చూస్తారంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక మంచి బడ్జెట్ ప్లాన్ అని నాకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.